ఈ స్పెషల్ పార్టీ వాళ్ళు ఎంతమంది వచ్చారు? వాళ్ళు దగ్గర దగ్గర 15-20 మంది ఉంటారు. 20 మంది. ఐడి కార్డ్ రైట్ రావాలండి. మొబైల్ అలా లోపలికి వెళ్ళి ఏం చేసినప్పుడు మొబైల్ కోసం స్మార్ట్ వాచెస్, మొబైల్ కోసం స్మార్ట్ వాచెస్, క్యాలిక్యులేటర్ ఏం చేసుకెళ్ళకూడదు. అది ఏమైనా ఉంటే బయట డిపాజిట్ కావాలి. స్టార్టింగ్ ప్రియదర్శిని కాలేజీ వద్ద ఏదైతే ఏజెంట్లు కానీ ఇట్లా అభ్యర్థులు కూడా ఇప్పుడే కూడా అందరూ కూడా ఎన్నికల కౌంటింగ్ కూడా ఇప్పుడే లోపలికి వెళ్తున్న పరిస్థితి చూస్తున్నాం. అయితే ఇప్పుడు కూడా కొంతమంది అభ్యర్థులు కూడా ఇప్పుడే లోపలికి వెళ్తుంది. అయితే ఇక్కడ చూస్తున్న ప్రియదర్శిని కాలేజీ వద్ద కూడా దాదాపుగా 3 అంచెల భద్రత కూడా ఏర్పరిచిన పరిస్థితి కూడా చూస్తుంది. ప్రతి ఒక్కరిని కూడా లోపలికి వెళ్లే వాళ్ళు కూడా క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళందరినీ కూడా మొబైల్స్ కూడా ఉన్నాయా లేదా, మొబైల్స్ ఉంటే అక్కడ బయట డిపాజిట్ చేయాలని చెప్పి కూడా పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి. అయితే ఇప్పుడు కూడా ఈ గతంలో జరిగిన చిన్న చిన్న సంఘటనలు కూడా అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇట్లా అధికారులు కానీ ఇటు రెవెన్యూ సిబ్బంది కానీ అందరూ కూడా ఇక్కడ ప్రతిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా ఇక్కడ మనం చూస్తున్నాము. అంటే ఐడి కార్డు ఉంటేనే లోపలికి ఎంట్రీ చేసే పరిస్థితి కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడే కొంతమంది అభ్యర్థులు కూడా కౌంటింగ్ హాల్లోకి వెళ్ళిన పరిస్థితి. ఇక్కడ కొంతమంది ఏదైతే ఉందో గతంలో కూడా మనం చూసాం. అంటే గతంలో అక్కడ DKW కాలేజీ, ఇక్కడ ప్రియదర్శిని కాలేజీ రెండు సెంటర్లో కూడా కౌంటింగ్ ఏర్పాటు చేసిన. అయితే ఈ రోజు అయితే నెల్లూరు జిల్లాకు సంబంధించిన 8 నియోజకవర్గాలు కూడా ఇక్కడ ప్రియదర్శిని కాలేజీలో కూడా కౌంటింగ్ జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నప్పుడు కావలి స్వతంత్ర అభ్యర్థి కూడా ఇప్పుడే ఇక్కడ లోపలికి కూడా వెళ్తున్న పరిస్థితి. పసిలేరు సుధాకర్ గారు కూడా ఇప్పుడే లోపలికి వెళ్తున్నారు. అదే పసిలేరు సుధాకర్ అభ్యర్థులు కానీ ఏజెంట్లు కానీ ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి లోపలికి పంపిస్తున్న పరిస్థితి కూడా మనం ఇక్కడ NLR నుంచి ప్రత్యక్ష పరిశీలన కూడా చూస్తున్నాం. ఇక్కడ ఏదైతే ఇప్పుడు కొంతమంది ఏదైతే ఏజెంట్లు కానీ అభ్యర్థులు కానీ ఏ ఒక్కరు కూడా లోపలికి సెల్ ఫోన్లు కూడా ఎవరిని కూడా లోపలికి తీసుకెళ్లకుండా ఎన్నికల కమిషన్ ఏదైతే నిబంధనలు పాటించిందో ఆ నిబంధనల ప్రకారమే కూడా పోలీస్ సిబ్బంది కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా. అయితే ఇక్కడ దాదాపు 8 నియోజకవర్గాలకు సంబంధించి కూడా 8 నియోజకవర్గాలు ఏ నియోజకవర్గం ఆ నియోజకవర్గం కూడా ఏజెంట్లు కానీ లోపలిగా హాల్లోకి వెళ్తున్న వాళ్ళందరూ కూడా సెల్ ఫోన్ పాయింట్లు కూడా సపరేట్ గా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఇప్పుడే SP గారు కూడా లోపలికి వెళ్ళి ఇక్కడ జరుగుతున్న ఇక్కడ చూస్తున్న అన్ని పరిస్థితులు కూడా స్వయంగా SP గారు కూడా ఇక్కడికి వచ్చి పరిశీలించిన పరిస్థితి కూడా మనం చూసాం. ఎవరైతే లోపలికి వెళ్తున్నారో ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి లోపలికి కౌంటింగ్ హాల్లో కూడా పంపిస్తున్న పరిస్థితి చూసినా. ఇంకా ఇప్పుడే దాదాపు
కిలోమీటర్ దూరంలో కూడా ఏదైతే అభ్యర్థులు కానీ ఏజెంట్లు కానీ అందరూ కూడా అభ్యర్థులు కూడా అందరూ కూడా అక్కడ జడ్పీ కనపర్తిపాటి జడ్పీ స్కూల్ వరకు అక్కడే వెహికల్స్ అది అక్కడి నుంచి ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసిందో ఆ వెహికల్స్ లో కూడా కౌంటింగ్ హాల్ దగ్గర కూడా స్పెషల్ గా బస్సులు వేశారో ఆ బస్సులో కూడా అక్కడి నుంచి ఇక్కడ వచ్చే పరిస్థితి ఏదైతే అభ్యర్థులు కూడా అక్కడే ఆగి అభ్యర్థులందరూ కూడా అక్కడి నుంచి ఇక్కడికి లోపలికి రావాల్సిన పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం. ఏదైతే ఇక్కడ దాదాపుగా వందలాది మంది పోలీసుల సిబ్బంది కూడా భారీ బందోబస్తు మధ్యన కూడా కౌంటింగ్ ఏర్పాట్లు కూడా ప్రక్రియ కూడా పూర్తి చేసేదానికి కూడా అధికారులు కూడా నిమగ్నమైన పరిస్థితి. ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఇప్పుడే కౌంటింగ్ హాల్ కూడా వెళ్తున్న పరిస్థితి. అయితే అభ్యర్థులైనా ఏజెంట్లైనా ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి లోపలికి కూడా పంపిస్తున్న పరిస్థితి కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. ఎవరైనా అంటే ఏజెంట్ అయినా కానీ అభ్యర్థి అయినా కానీ అందరికీ కూడా ఒకే విధంగా కూడా మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఇప్పుడే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కూడా ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు ఇప్పుడే కౌంటింగ్ హాల్ కూడా పోతున్న పరిస్థితి. అయితే ఏజెంట్లు కానీ అభ్యర్థులు కానీ అందరికీ ఒకే విధంగా అంటే ఒకరు అట్లు ఒక వేరు కాకుండా ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి కౌంటింగ్ హాల్లోకి పంపిస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ చూస్తున్నాం మనం. ఇప్పుడు కూడా కొంతమంది అభ్యర్థులు కూడా ఇప్పుడే అభ్యర్థులు కూడా ఏజెంట్లు అందరూ అయితే కానీ ఉదయం 5 గంటల నుంచి అభ్యర్థులందరూ కూడా లోపలికి వెళ్తున్న పరిస్థితి. అయితే ఇప్పుడే అభ్యర్థులతో పాటు ఏజెంట్లతో పాటు అభ్యర్థులందరూ కూడా ఇప్పుడే కౌంటింగ్ హాల్ లోపలికి కూడా వెళ్తున్న పరిస్థితి చూస్తున్నాం మనం. ఎన్ఎల్ఆర్ లైవ్ న్యూస్ ప్రత్యక్ష ప్రసారంలో కూడా ప్రియదర్శిని కాలేజీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల నుంచి కూడా ఎన్ఎల్ఆర్ లైవ్ న్యూస్ ప్రత్యక్ష ప్రసారంలో కూడా మనం చూస్తున్నాం. ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి కుమారుడు అభిమరెడ్డి గారు కూడా ఈ రోజు ఇప్పుడే ఏజెంట్ కూడా అతను కూడా ఇప్పుడు కౌంటింగ్ హాల్ కూడా వెళ్తున్న పరిస్థితి. అందరినీ అట్లా ఏజెంట్లు కానీ అభ్యర్థులు కానీ అందరినీ కూడా ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ అక్కడ వాళ్ళ దగ్గర ఫోన్లు ఉన్నాయా లేదా, ఫోన్లు ఉంటే ఫోన్లన్నీ కూడా ఏ నియోజకవర్గం ఆ నియోజకవర్గంలో కూడా డిపాజిట్ చేసి లోపలికి వెళ్లాల్సిన పరిస్థితి. అయితే మనం గతంలో చూసిన చిన్న సంఘటనలు కూడా అలాంటి సంఘటనలు కూడా ఏ విధంగా కూడా సంఘటనలు జరగకుండా ఉండేదానికి కూడా అటు పోలీస్ సిబ్బంది ఇటు రెవెన్యూ సిబ్బంది అందరూ కూడా కలిసి కూడా భారీ ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి ఇక్కడ మనం ఎన్ఎల్ఆర్ లైన్స్ ద్వారా కూడా ప్రత్యక్ష పరిశీలన కూడా చూస్తున్నాం. అట్లయితే అలా ఉదయగిరి సంబంధించి కూడా ఏజెంట్లు కానీ ఉదయగిరి ఆత్మకూరు కందుకూరు కోవూరు నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్ సర్వేపల్లి 8 నియోజకవర్గాలు కూడా ప్రియదర్శిని కాలేజీ లో కూడా కౌంటింగ్ కూడా ప్రక్రియ మరి 8 గంటలకు కూడా పోస్టల్ బ్యాలెట్లు 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లు లెక్క జరుగుతుంది. 8:30 గంటలకు కూడా ఈవీఎం సంబంధించిన కౌంటింగ్ కూడా ప్రారంభమవుతుంది. అయితే ఇప్పుడు కూడా అట్లు ఎస్పీ గారు కూడా ఉదయాన్నే వచ్చి ఇక్కడ బందోబస్తు కానీ ఇక్కడ అధికారులు కానీ ఎలా ఉంది కూడా స్వయంగా ఎస్పీ గారే వచ్చి ఇవన్నీ పరిశీలిస్తున్న పరిస్థితి కూడా మనం ఇప్పుడే చూసాం. ఇప్పుడు ఎస్పీ గారు ఇలా అటు అధికారులు ఇటు పోలీసు సిబ్బంది కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పూర్తి బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా మనం ప్రియదర్శిని కాలేజీ వద్ద కూడా చూస్తున్న పరిస్థితి మనం చూస్తే ఎన్ఎల్ఆర్ న్యూస్ ప్రత్యేక ప్రశ్నలు కూడా మనం చూస్తున్నాం. ఏదైతే ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం సంబంధించి కూడా ఆ మొబైల్ కూడా 8 కౌంటర్లు కూడా ఏర్పాటు చేశారు. నియోజకవర్గ ఏజెంట్లు ఉన్నారో ఆ నియోజకవర్గం సంబంధించిన ఏజెంట్లందరూ కూడా ఆ సెల్ ఫోన్ కూడా ఆ కౌంటర్లు కూడా డిపాజిట్ చేసి మళ్ళా వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సిన పరిస్థితి. అంటే ఏ ఒక్కరు కూడా అట్లా అభ్యర్థి కానీ ఇక ఏజెంట్ కానీ ప్రతి ఒక్కరు కూడా అందరినీ కూడా ఒకే విధంగా కూడా చూస్తున్న పరిస్థితి కూడా మనం ఎన్ఎల్ఆర్ లైవ్ ద్వారా ప్రత్యక్ష పరిశీలన కూడా చూస్తున్నాం.